దాదాపు ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల చిల్లర 9 లక్షల గ్రూపులు ఉన్నాయంటారు డ్వాక్రా గ్రూప్స్. ఇంకొకళ్ళేమో 7,20,000 గ్రూప్స్ ఉన్నాయంటారు. నాకు తెలిసి 7,20,000 గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో బాగా బలంగా పనిచేసేది ఆర్థికంగా ఏదైతే ఉద్దేశింపబడిందో ఈ పథకం, దాంట్లో అధికారులు నాకు చెప్పిన మాట అంటే ఆఫ్ ది రికార్డ్ నాకు చెప్పిన మాట కేవలం 10% పనిచేస్తున్నాయి. మిగతావన్నీ సరిగ్గా పనిచేయట్లేదు స్వయంగా రాష్ట్ర అధికారులు నాతోటి 1-2 సందర్భాలు చెప్పారు. సో దాంట్లో భాగంగా నాకు అర్థమవుతుంది ఇక్కడ మన కొయ్యలగూడు మండలం సంబంధించి ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి ప్రతి 10 మందికి కలిపి ఒక గ్రూపు, అలా అనేక గ్రూపులు ప్రతి 50 గ్రూపులకి కలిపి అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే వీరిని అకౌంట్స్ చూసుకుని మీరు పొదుపు పథకాలు చేస్తున్నా అంటే మీరు వడ్డీ రుణాలు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళ స్వయం ఉత్పత్తుల మీద, లేదంటే మిగతా వాళ్ళు చేయగలిగే కుట్టు కానీ చేనేత మన రకరకాల ఉత్పత్తులు కానీ అమ్ముకొని దాన్ని మార్కెటింగ్ చేసి వాళ్ళకి స్వయం సమృద్ధి రావాలని చెప్పి దీని తగ్గట్టు వాళ్ళకి వడ్డీ రుణాలు ఇవ్వడం. దీంట్లో ప్రతి 10 మందికి కలిపి ఒక గ్రూపు, అలాంటి 50 గ్రూపులకి అంటే దాదాపు 500 మందికి కలిపి ఒక సిఏ అని ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తుంది కొయ్యలగూడెం సమస్య కూడా ఎక్కువ ఇక్కడ నాకు చదువుతుంటే కూడా ముఖ్యం కొయ్యలగూడెం సంబంధించి ఈ 56 గ్రూపులకి ఒకటే సిఏ ఉన్నారు. లోన్ రుణాలు అంటే అందరికీ తెలియదు కాబట్టి అందరికీ ఆ బ్యాంకులో ఎలా వడ్డీలు మనం మనకి రుణాలు ఎలా తీసుకోవాలి, ఆ పేపర్ వర్క్ ఎలా తీయాలి అందరికీ అవగాహన లేదు కాబట్టి ఒక మెయిన్ దీనికి అవగాహన ఒక చీఫ్ అకౌంటెంట్ లాంటి వ్యక్తిని పెట్టి వాళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఫోటోలు పెట్టి వీళ్ళకి సంబంధం లేకుండా ఇక్కడ నా దృష్టికి వచ్చిన సమస్య కూడా వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ పేర్ల మీద రుణాలు తీసేసుకొని వీళ్ళ ఫోటోలు పెట్టి ఈ ఫోటోలు పెట్టారు కదా వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ళ ఫోటోలు పెట్టి రుణాలు తీసేసుకొని వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు అడిగినా సరే కలెక్టరేట్కి వెళ్ళినా లేదంటే రెవెన్యూ శాఖ అధికారులు ఎక్కడికి వెళ్ళినా సరే ఇందాక మీరు చెప్తుంటే కొట్టి పంపించేటప్పుడు ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది, ఇది మొత్తం రాష్ట్రం నలుమూలల ఎంతో కొంత జరుగుతూ ఉంది. అసలు డ్వాక్రా మహిళలు అనేది స్వయం వాళ్ళ సంపాదన ఉండాలి కానీ స్వయంగా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇసుక రీచ్లు కూడా కొన్ని చోట్ల పెట్టేశారు డ్వాక్రా మహిళల్ని. అక్కడ ఎమ్మెల్యేలు చేసిన తప్పులకి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పులకి డ్వాక్రా సంఘాలు విఫలమని చెప్పి డ్వాక్రా సంఘాల మీద తోసేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు తప్పులు చేస్తా అమాయకులు బలి చేస్తూ ఉన్నారు. దీనికి నేను ఒకటే కోరుకున్నాను, మీరు ఇలాంటి అవకతవకలుంటే ఖచ్చితంగా విచారణ జరిపించాలి. విచారణ జరిపించమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్ని కానీ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలన్నీ కానీ ఆయన స్వయంగా ఆయన జేబులో డబ్బులు కాదు, ఇవన్నీ మీ కష్టార్జితం. ఇది ఇందాక మీరు చెప్తున్నట్టుగా మీరు కష్టపడి మీరు పెట్టుకున్న డబ్బులు ఇవి. మీరు పెట్టుకున్న డబ్బులు మీకే ఇవ్వడానికి అది వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు గవర్నమెంట్ ఉచితంగా డబ్బులు ఇవ్వట్లేదు, అది మన డబ్బు, మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి సంపాదన. మీరు ప్రభుత్వానికి నిలదీసే హక్కు మీకుంది. మీకు స్థానికంగా ఎవరైతే సీఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీసే హక్కు మీకుంది. మీరు నిలదీసే పరిస్థితుల్లో ఎందుకు జనసేన చాలా బలమైన పాత్ర పోషిస్తుందంటే ఏదో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీకు అండగా నిలబడినప్పుడు మూడో బలమైన తృతీయ పక్షం కింద ఈరోజు జనసేన పార్టీ రావటం వల్ల రాష్ట్రంలో చాలా సమస్యలు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం, ఇంక్లూడింగ్ పోలవరంతో సహా. ఈ రోజున మేము కోరుకునేది కూడా మీకు మేము అండగా ఉంటాం, ఆడపడుచులకి అండగా ఉంటాం. మీరు దోపిడీ జరుగుతూ ఉంది, డ్వాక్రా మహిళా సంఘాలు మీ శ్రమను దోచుకుంటా ఉన్నారు. మీ వడ్డీలు కనీసం మీరు తీసుకుందామంటే కూడా మీకు సంబంధించింది మీకు అది బ్యాంకులు ఇందాక చదువుతా ఉన్నాం లాస్ట్ కొద్ది రోజుల నుంచి. అంటే బ్యాంకులు ఇవ్వాలంటే బ్యాంకులు రుణమాఫీ చేయాలంటే ముందు పాత రుణాలు కట్టమంటున్నారు. ముఖ్యమంత్రి గారు నేను చెప్పింది కూడా 3-4 సందర్భాల్లో మాట్లాడాము ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది నేను 2 అడిగాను. ఒకటి ఆయన సపోర్ట్ చేసేటప్పుడు 5-6 అంశాల్లో 2 అంశాలు ముఖ్యమైనవి రైతుల రుణమాఫీ గురించి అడిగాను, అలాగే డ్వాక్రా రుణమాఫీల గురించి అడిగాను. డ్వాక్రా గ్రూపులు రుణమాఫీ జరుగుద్దా అంటే ఖచ్చితంగా జరుగుద్ది, నన్ను నమ్మండి అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు నాకు. కానీ ఈరోజు వింటా ఉంటే కనీసం రుణమాఫీ అనేది సవ్యంగా లేదు. ప్రతి ₹1,00,000 ప్రతిసారి ఏదో ఆచితూచేది అప్పుడప్పుడుగా ఒక 10,000 అట్లాగా. ఇది ఎలా అంటే మిమ్మల్ని ఒక బ్లాక్ మెయిలింగ్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది గవర్నమెంట్. అంటే మీ రుణమాఫీ చేయాలి అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అంటే మీరు రుణమాఫీ చేస్తారు, ఇలాంటి ఒక బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలో వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.